మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ ఈరోజు మనం చూస్తే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఇంకొద్దిసేపట్లో. అండ్ చాలా మంది కూడా అసలు బంగారం మీద ఎలా ఉంటుంది, దాని మీద ట్యాక్స్ ఎలా ఉంటుంది, మనం చూస్తున్నాం రకరకాలుగా బంగారం మీద ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంది. అండ్ అలాగే బడ్జెట్ కూడా పడుతుంది అని తెలుసు, బట్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే బంగారం రేట్ చూస్తే 80,000+ అయితే రావడం జరిగింది. ఇంకా 1,00,000 దాటుతుంది అన్న వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. అది నిజమవుతుందా అన్న అయితే క్వశ్చన్ అయితే ఉంది సార్. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్తాను, ఏబిసిడిలో బీ ఫర్ బడ్జెట్, బీ ఫర్ బంగారం. ఈరోజు చాలా క్రూషియల్, ఓకేనా? సో ఈ రెండు విషయాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా పెద్ద మార్కెట్లో రూమర్ ఉంది. రూమర్, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ అ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ కాదు, ఇది ఒక రూమర్ మాత్రమే. సో ఈ రూమర్ ఏంటంటే, ప్రతి మిడిల్ క్లాస్ పాకెట్లో నుంచి, ప్రతి మిడిల్ క్లాస్ వారి శాలరీలో నుంచి డబ్బులు లాగేయబోతున్నారు ఈ బడ్జెట్లో అని చెప్పేసి, అంటే కొత్త కొత్త ట్యాక్స్లు మోపబోతున్నారు. అండ్ గోల్డ్ ప్రైస్ ఎలాంటి కైండ్ ఆఫ్ రియాక్షన్ ఇవ్వబోతుంది అది మనం ఇవాళ వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ గోల్డ్ మాత్రం అప్వర్డ్ జర్నీలో ఉంది. ఆ ట్రాక్ అన్నది, ఆ బుల్ జోన్ అనేది డిస్టర్బ్ కాలా, అది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది. అంటే గోల్డ్కి మనం 83,500, 84,700 లాంటి టార్గెట్స్ మనము స్పాట్ మార్కెట్లో కాదు, ఫ్యూచర్స్ మార్కెట్ చెప్తున్నాను. సో ఒకవేళ మీకు 83,500 ఫ్యూచర్స్ మార్కెట్లోనే వస్తే, అప్పుడు మీకు స్పాట్ మార్కెట్లో గోల్డ్, ఫిజికల్ గోల్డ్ మీకు 87,000 రూపాయలు దాటిపోతుంది. దాదాపు 90,000 టచ్ అవుతుంది దగ్గర. సో ఇలాంటివన్నీ రూమర్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, చాలా భయపెడుతున్నారు చాలా మందిని. అయితే నిజంగానే కేంద్ర ప్రభుత్వము ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వారి పైన ఏదైనా మంచి వరాల వర్షం లాంటిది ఏదైనా కురిపించే అవకాశం ఉందా? మనం వెయిట్ చేయాల్సిందే. బట్ నెగిటివ్ మాత్రం రూమర్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇండస్ట్రీ ఈజ్ నాట్ హ్యాపీ, మార్కెట్స్ కూడా నాట్ హ్యాపీ, గోల్డ్ ఒకటే హ్యాపీ మిగతాది. అండ్ గోల్డ్ ప్రైస్ చూసి మనమందరం కూడా అన్హ్యాపీ, అది మాత్రం నిజం. సో గోల్డ్ మాత్రము ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 90,000 ఒకసారి టచ్ అయిందంటే 1,00,000 కూడా దాటే అవకాశం ఉంది. మనం యాక్చువల్గా అనుకున్నాము 2025 డిసెంబర్ 31 లోపల ఈ 1,00,000 రూపాయలు చూసే అవకాశం ఉందని. కానీ 6 నెలల లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి శిరీష. సో చాలా ఎక్కువగా ఫాస్ట్ అండ్ స్పీడ్నెస్లో ఉంది. ఇప్పుడు నేను చూశాను ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ 82,900 అంటే 83,000 ఆ రేంజెస్లో టచ్ అవ్వడానికి ఇప్పుడు చాలా స్పీడ్లో వెళ్తుంది. నా 81,900 లో క్రియేట్ చేసి ఇప్పుడు 82,800లో ఉంది. సో గోల్డ్ ఫ్యూచర్స్ విషయం చెప్తున్నాను. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది ఒక్క రోజులోనే, ఒక గంటలోనే మీకు మార్కెట్స్ ఆర్ రన్నింగ్ లైక్ హెల్ అనమాట. అంటే 1,000 రూపాయలు గంటలో పెరిగిపోవడం ఏంటి అసలు బంగారము? ఇలాంటి మూమెంట్ ఎప్పుడు లేదు. ఇన్ఫ్యాక్ట్ 2024లో అన్నిటికంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చిందంటే అది బంగారం ఒకటే. సో లెట్ మీ షో యూ. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము స్పాట్ మార్కెట్ ప్రైసెస్తో. సో 24 క్యారెట్ గోల్డ్ నిన్న 8433 శిరీష, ఇవాళ 8449, అరౌండ్ 8500, అంటే 85,000 రూపాయలు ఫిజికల్ గోల్డ్ పలుకుతుంది. ఎంత పెరిగింది? 16 రూపాయలు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ అగైన్ సేమ్ 15 రూపాయలు. సో 7730 నిన్న, ఈ రోజున 7745, అదేదో 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినట్టు 7750 దాటకుండా అక్కడే మంచి కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. 18 క్యారెట్ అయితే చాలామంది మళ్ళీ అడిగారు, నిజంగా అంటున్నాను 7,000 రూపాయలు పర్ గ్రామ్ అవ్వబోతుంది 18 క్యారెట్ గోల్డ్. ఎస్, ఈరోజు మీరు చూసుకుంటే 6,325 రూపాయలు నిన్నుండింది, ఇవాళ 6337 ఉంది. ఇట్ హెస్ గాన్ అప్ బై 12 రూపీస్. సో 7,000 రూపీస్ అంటే మీరు నెక్స్ట్ 6 మంత్స్లో 90,000 దగ్గరలో ఒకవేళ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ వెళ్ళిపోతే 18 క్యారెట్ గోల్డ్ మీరు 7,000 కూడా దాటిపోవడం మీరు చూస్తారు. సో ఆలస్యం చేయకండి. ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి గో అహెడ్ అండ్ మేక్ యువర్ పర్చేజెస్. రికమెండేషన్ కాదు, మీకు అవసరం ఉంటేనే మీరు ఆలోచించుకోండి, మీ హోంవర్క్ చేసుకోండి. అండ్ నేను ఇంకొక మాట చెప్పాను శిరీష, ఇంట్లో కూర్చొని కూడా ఆడవాళ్ళు ఎవరైతే బంగారం రేట్ గురించి తెలుసుకోవాలి ఆర్ కొంచెం డబ్బులు సంపాదించాలి అంటే దానికోసం మనం ఒక మాస్టర్ క్లాస్ తీసుకోబోతున్నాం కదా. అండ్ దట్ విల్ బి హెల్డ్ ఆన్ ది 9th of February. సో ఈ విషయం గుర్తుంచుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ అయితే చేయండి. బట్ దానికంటే ముందు లెట్ మీ షో యూ ఇవాళ ఫ్యూచర్స్ మార్కెట్ ఎలా ఉండబోతున్నాయి. సో ఇది డైలీ చార్ట్స్ చూసి కళ్ళు కాయలైపోయాయి, కానీ బంగారం మాత్రం కిందికి రావట్లా. సో ఈరోజు మీరు చూసుకుంటే సేమ్ మనం అదే ఒక 52 వీక్ హై 30th అక్టోబర్న క్రియేట్ చేసిన ఆ హై నుంచి మనం చూసుకుంటే ఎక్కడి నుంచి అయితే ట్రెండ్ లైన్ దాటి పెరిగిందో, సో ఆ ట్రెండ్ లైన్ కూడా ఇలా ఎందుకు మనం డ్రా చేసామంటే శిరీష, ఇది
హయ్యర్ టాప్, దీని తర్వాత ఒక లోవర్ టాప్ క్రియేట్ చేసింది. అండ్ ఆ లోవర్ టాప్ని మనం బేస్గా తీసుకుని ట్రెండ్ లైన్ ఒక డ్రా చేయడం జరిగింది అనమాట. సో ఆ డ్రా చేసిన తర్వాత ఆ ట్రెండ్ లైన్ పైకి అనేది రావడం జరిగింది ఆన్ ద డేట్ ఆఫ్ 13th of January, 13వ తేదీన లాస్ట్ మంత్. ఎందుకంటే మనం ఇప్పుడు 1st February ఉన్నాం. సో వీఆర్ నో మోర్ ఇన్ ద మంత్ ఆఫ్ January. సో ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ ఆల్ టైమ్ హైలో బంగారం ఉంది. కరెంట్లీ 82,299, ఇది డైలీ చార్ట్లో నిన్నటి ప్రైస్, ఇది హై. అండ్ ఈరోజు మనం చూసుకుంటే ఇంట్రాడేలో ద గోల్డ్ హ్యాస్ టచ్డ్ అబౌట్ 82,700 శిరీష. ఇన్ఫాక్ట్ మీకు చార్ట్స్ ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి మెల్లమెల్లగా. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే 15 minutes అండ్ 30 minute చార్ట్లో చూసుకుంటే గోల్డ్ స్లైట్గా దీని కిందికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ట్రెండ్ లైన్ కూడా దాటిపోయింది. మీరు లైవ్ చార్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ గోల్డ్ ఇవాళ ఇంట్రాడేలో 83,000, అది కూడా February 5th ఎక్స్పైర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ గురించి నేను మాట్లాడట్లా. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఒక 1 week or 10 days ముందు, ఎక్స్పైరీకి ముందు ఏం చేస్తారంటే ఎవరైతే స్పెక్యులేషన్ చేస్తారో వాళ్ళ పొజిషన్స్ని వాళ్ళు ఈ 5th February ఎక్స్పైర్ అయ్యే ఫ్యూచర్ లాట్లో క్లోజ్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే కొత్త ఎక్స్పైరీ ఉన్న ఫ్యూచర్ లాట్ వస్తుందో దాంట్లో వాళ్ళు రోల్ ఓవర్ చేసుకుంటారనమాట. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు 4th of Aprilది కొత్త లేటెస్ట్ కాంట్రాక్ట్ రన్నింగ్లో ఉంది శిరీష. సో 4th of Aprilలో మీరు చూసుకోవాలి అనుకుంటే 4th of April మీకు టైం ఎక్స్పైరీకి ఉంది కాబట్టి Feb, March ఈ 2 నెలలు కూడా మీరు హ్యాపీగా అందులో ట్రేడ్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది 5th Feb కాబట్టి ఇందులో రైట్ అప్డేట్స్ లేవు. కానీ మీకు ఫ్రెష్ అప్డేట్స్ కావాలి అనుకుంటే 4th April ఎక్స్పైరీ అవ్వబోయే కొత్త గోల్డ్ ఫ్యూచర్స్ లాట్ని మీరు చూడండి. అక్కడ మీకు 82,700, 800, 900 టచ్ అయిపోయింది. సో అది గోల్డ్ పలుకుతున్న కొత్త రేట్, అది 83,000 ఫ్యూచర్లో వచ్చేస్తుంది. సో నౌ యూ కెన్ సీ అరౌండ్ 83,500 అండ్ 84,000 మనం చెప్పిన లెవెల్స్ మీకు ఫిబ్రవరి నెలలోనే కనపడతాయి శిరీష. యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఈవెన్ 3 months. నేనైతే 3 నెలలు అనుకున్నాను, కానీ ఇది నెల కూడా ఆగేటట్టుగా లేదు శిరీష. సో వీ కాంట్ హెల్ప్ ఇట్, బట్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు గో అప్. కానీ బడ్జెట్ అయిన తర్వాత మీ అందరి కోసము ఒక స్పెషల్ అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్ అనేది నేను తీసుకొస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్ మిడిల్ క్లాస్, బిజినెస్, వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఆర్ అట్ ద సేమ్ టైం ఇంట్లో కూర్చొని ఉన్న మన హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే పవర్ఫుల్ అవ్వబోతున్నారు. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.